హలో అండి అందరికీ. ఈ చాలా రోజుల నుంచి నేను కూడా పికిల్ రివ్యూ చేద్దామని అనుకుంటున్నాను. చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్వి పికిల్ రివ్యూస్ చేస్తున్నారు కదా, నేను కూడా ఎందుకు చేయొద్దు అని చేద్దాము అని అనుకుంటున్నాను. బట్ ఏంటండి అంతంత కాస్ట్లు ఉన్నాయి, అంత కాస్ట్లు పెట్టి మనం పచ్చడి రివ్యూ చేయడం కూడా అవసరమా అని అనుకున్నాను. సో దానికోసమే నేను ఇన్ని రోజులు చేయకపోవడానికి కారణం మధ్య ఏంటో అండి, అసలు ఫుడ్డే తినబుద్ధి కావట్లేదు. ఎప్పుడు రొటీన్ ఇంట్లో ఫుడ్ తిని తిని బోర్ కొట్టేసింది. సో దానికని నేను ఒకరోజు బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను దసరా రెస్టారెంట్లో, ఫేమస్ అండి హైదరాబాద్లో. దాంట్లో ఆర్డర్ చేసుకున్నాను. అప్పుడు ఏంటంటే పికిల్స్ కూడా ఉన్నాయండి, తక్కువ బాగుంది కదా, తక్కువ క్వాంటిటీలోనే వస్తుంది. మనం ఆన్లైన్లో XYZ ఇప్పుడు చాలా పాపులర్ అయినారు కదండి పికిల్స్. అక్కడ నుంచి మనం ఆర్డర్ పెట్టుకున్నామంటే ఏదో 10 డేస్కి వస్తుంది కదండి. దానికన్నా ఇది, కానీ ఇదైతే ఒక పెట్టుకున్న హాఫ్ అన్ అవర్, అది కూడా మనకి నచ్చిన క్వాంటిటీలోనే మన బడ్జెట్లోనే వస్తేనే నేను ఆర్డర్ పెట్టుకున్నాను, ఇంత చిన్న క్వాంటిటీలోనే, అది కూడా నా బడ్జెట్. సరే అండి, ఇది జస్ట్ 50 గ్రామ్స్ అండి, ఎంత చిన్న బుల్లిగా ఉంది. ఒకసారి నేను టేస్ట్ చేసి చూపిస్తానండి ఎలా ఉందో. చూసారా అండి ఎంత ఫ్రెష్గా ఉందో. పీసెస్ కూడా బాగానే ఇచ్చారు. చూసారా అండి, పీస్ ఈ క్వాంటిటీలో ఉందండి. అసలు ఇది అంత క్రిస్పీగా లేదు, అలానే మెత్తగా లేదు, అందరు తినే విధంగా ఉందండి. ఇలా తినాలి అన్నప్పుడు అప్పటికప్పటికి మనము ఫ్రెష్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా. అదే మనము ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ పెట్టుకున్నామంటే అది ఎప్పుడో 10 డేస్కి వస్తుంది. అప్పటి వరకు మన పికిల్స్లో ఉన్న ఫ్రెష్నెస్ కూడా పోతుంది కదండి. కొన్ని బ్రాండ్స్ అయితే అసలుకి పికిల్స్ కూడా పాడైపోయి వస్తున్నాయి. దానివల్ల ఎంత డబ్బు నష్టం అండి. మన చుట్టుపక్కల కూడా చాలా చిన్న బ్రాండ్స్ ఉన్నాయి కదండి, ఎందుకండి మనము దాన్ని కూడా ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళు కూడా మంచి క్వాలిటీతో కూడా ఇస్తున్నారండి. మనం చూసి ఎక్కడ పర్చేస్ చేసినా కానీ దాన్ని ఎంక్వైరీ చేసి తీసుకోవాలి. ఏదో ట్రెండింగ్లో ఉంది కదా, వాళ్ళ దగ్గర అంతంత రేట్లు పెట్టి ఎలా తీసుకుంటున్నారండి, అసలు అర్థం కావట్లేదు. మీకు తినాలి అనిపిస్తే మన చుట్టుపక్కల కూడా చాలా బ్రాండ్స్ ఉంటాయండి, ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేసి ఏది మీకు బెస్ట్ అనిపిస్తే అది తినండి, అది తీసుకొచ్చుకొని ఆర్డర్ చేసుకొని తినండి. వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేసినట్టు అవుతారు కదండి. ఎందుకండి హైప్ ఉన్న వాళ్ళని ఇంకా హైప్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే నేను ఈ బ్రాండ్ నుంచి తెచ్చుకున్నానండి. టేస్ట్ అయితే పర్లేదండి, బాగా. హైదరాబాద్లో ఉంటాను, పక్కన ఉన్న చిన్న బ్రాండ్స్ని ఎంకరేజ్ చేద్దాంగా నేను ఈ సహాయం చేద్దాము. సో నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ వచ్చేసి చిన్న పికిల్స్ వాళ్ళవి రివ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఈ రివ్యూస్ చేయడం వల్ల చాలామందికి హెల్ప్. ఈ రివ్యూస్ అన్ని ఎలాంటి పెయిడ్ ప్రమోషన్స్ కాదండి, జెన్యున్గా రివ్యూ ఇద్దాం. నచ్చితే నచ్చిందని చెప్తాను, లేకపోతే ఐ వాంట్ టు సపోర్ట్ స్మాల్ బిజినెస్ అండ్ ఎంకరేజ్ దెమ్. థ్యాంక్ యూ.